ఫ్యాన్ పార్టీ నేతలకు టెన్షన్ తగ్గడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ నేతలు. ఏ పోలీస్ ఎటువైపు నుంచి వచ్చి అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఏ కేసులో నోటీసులు వస్తాయో అర్థం కాని పరిస్థితి వారిది. మొన్నటి వరకు అంతా సెట్ అయింది అనుకునే లోపే ప్రభుత్వ పెద్దలు వైసీపీ నేతలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చిందనే భావన మొదలైంది ఆ నేతల్లో. ఏపీ రాజకీయమంటేనే ఎవరికి అంతుపట్టని, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో, ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో ఊహ కూడా అందదు. దీనికి తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ లీడర్లను కేసులు వెంటాడుతున్నాయి అనే కంటే వేటాడుతున్నాయనే చెప్పాలి. తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో పిన్నెల్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటికీ అనేక మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ గతంలో చేసిన అనేక అక్రమాల కారణంగా జైళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల ఉపయోగం, అడ్డుకున్న వారిని బెదిరించడం, ఇలా అనేక ఆరోపణలపై కాకాణిపై కేసు నమోదైంది. అనేక సార్లు నోటీసులిచ్చారు, కానీ ఆయన పట్టించుకోలేదు. ఆ తరువాత బెంగుళూరులోని ఓ ప్రాంతానికి వెళ్లిపోయారు. కానీ పోలీసులు ఆయన లొకేషన్ను గుర్తించి ఏపీకి పట్టుకొచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచారు. కాకాణిపై ఇవి మాత్రమే కాదు, పొదలకూరు పోలీస్ స్టేషన్లో అక్రమ మైనింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని ఓ కేసు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మరో కేసు నమోదైంది. ముతుకూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు, కావలిలో పోలీసులపై అసభ్య పదజాలంతో అవమానకరంగా మాట్లాడటంతో మరో కేసు, సోమిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్లు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించిన విషయంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కేసు, ఇలా అనేక కేసులు కాకాణిపై నమోదయ్యాయి. ఇక పిన్నెల్లి సోదరులది మరో కథ. ఓ డబుల్ మర్డర్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి. పల్నాడు జిల్లా బొదిలవీడులలో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే ఇద్దరిని కార్తో ఢీకొట్టి హత్య చేసిన కేసులో 2 సోదరులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2 పరారీలో ఉన్నారు. ఇవి మాత్రమేనా? ఈ వివాదాస్పద సోదరులపై మాచర్ల నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఆరోపణలతో పాటు అనేక కేసులున్నాయి. వీరు మాత్రమే కాదు, ఇప్పటికే వల్లభనేని వంశీ, పేర్ని నాని, సజ్జల భార్గవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలా ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు, అరాచకాలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేతలంతా లీగల్ టీంను రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనగా ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేయటం లేదు. న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఇస్తున్నారు. అంతేకాదు, గతంలో వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు ముందే బయటకొస్తున్నాయి. ఇలా పక్కాగా నేతలను లాక్ చేస్తున్నారు. ఇప్పటికీ కాకాణి, పిన్నెల్లి సోదరులకు ఉచ్చు బిగిసింది. ఇకపై కేసుల ఉచ్చులో చిక్కుకోబోయేది ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.